శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఎటువంటి ఫలితాల కోసం ఎటువంటి ఆహార పదార్థాలను గోమాతకు తినిపించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ విధియ, రాత్రి 8:55 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 10:32 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధ శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం గురించి, దీంతో పాటు వారి ఆర్థికపరమైన స్థితిగతుల గురించి, వారి సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేసే పెట్టుబడుల గురించి, అంటే షేర్ మార్కెట్లు కానీ, ట్రేడింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, వీటి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు కనపరుస్తూ ఉంటారు. మీ సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మీ సంతానం గనక ఉద్యోగ వ్యాపారాలు గనక చేస్తూ ఉంటే వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కూడా ఈరోజు మంచి అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే పోటీ పరీక్షల గురించి ఎవరైతే తయారవుతూ ఉంటారో వారికి కూడా ఈరోజు మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీదేవికి సంబంధించిన సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము, అమ్మవారికి గులాబీ పూలమాల సమర్పించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఈరోజు వారి గురించి, అలాగే వారి కుటుంబం గురించి, దాంతో పాటుగా వారి యొక్క ఆర్థికపరమైన విషయాల మీద కొంతవరకు శ్రద్ధ పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మంచిగా నలుగురితోటి ఉండటము, మంచి మాటతోటి నలుగురిని మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు కొంతవరకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్నా, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా వారందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇక వృషభ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము, అమ్మవారికి వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి వారి యొక్క సంతానము గురించి, వారి ఆర్థికపరమైన విషయాల గురించి, ఖర్చుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ తోబుట్టువులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తారు. దీంతో పాటు ఆర్థికపరమైన లావాదేవీల గురించి కూడా వారితోటి చర్చించే విషయాలు మీకు కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రులతోటి సమయం అనేది ఎక్కువగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడపటము, దీంతో పాటు కొంతవరకు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కొంత అనుకూలమైన స్థితిగతులే ఉన్నా కూడా వారి ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. విద్యార్థులు కూడా చదువులో ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
ఇక మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి కాళీదేవి ఒక అష్టోత్తరం చదవటం కానీ, లేకపోతే అమ్మవారి దర్శనం చేసుకోవటం కానీ, అలాగే అమ్మవారిని పూజించటం వలన మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా షేర్ మార్కెట్లలో ట్రేడింగ్ చేస్తున్న వారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇంట్లో గృహప్రవేశాలు ఉండటం కానీ, లేకపోతే కొత్త వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు విందు వినోదాలలో పాల్గొనటము, బంధుమిత్రుల్ని కలవటము, ఆనందంగా సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు లలితా సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము, అమ్మవారిని ప్రత్యేకించి మందారాలతోటి పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు వీళ్ళకి గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వారి వృత్తిపరంగాను, అలాగే వారి ఆరోగ్యపరంగాను, వారు తీసుకునే ప్రతి నిర్ణయం పైన వీరు కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా దాని గురించి పునరాలోచన చేస్తూ పనులు పూర్తి చేస్తారని చెప్పుకుంటున్నాం. అలాగే వృత్తిపరంగా వీరికి కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపార పరంగా కూడా వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా కూడా అనుకూలంగా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఆ ఆలోచనకి తగినట్టుగా వీరు పనులు పూర్తి చేస్తారని ప్రత్యేకంగా ఈరోజు ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. రుణ ఒత్తిళ్లు, రుణ బాధల గురించి కొంతవరకు ఆలోచన చేస్తూ ఉంటారు. రుణాలు తీర్చాలి అని కూడా కొంతవరకు మీరు ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు చేయటము, అలాగే ఈ ఆలోచనలకి ఫలితం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కొంత మీరు ఆ పనుల వైపు ఆసక్తి అనేది కూడా చూపిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటము, వినటము, అలాగే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారి కూడా ఈరోజు ప్రత్యేకించి వారి ఆర్థికపరమైన విషయాలు, అలాగే వారు పెడుతున్న పెట్టుబడులు, దీంతో పాటుగా వారు ఏ పని చేసినా కూడా అది మంచిగా పూర్తవ్వాలని వీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. అయితే ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతున్నా కూడా ఈరోజు ఖర్చులు మాత్రం వీరికి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరు కూడా ఆలయ దర్శనం చేసుకోవటము, భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. దాన ధర్మాల వైపు కొంతవరకు ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ఇక ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంత నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎక్కువగా వాదోపవాదాలు ఉండే అవకాశం ఉండటం, అలాగే ప్రతి పని కూడా కొంత విరుద్ధంగా వీరికి ఉండటం వలన కొంత వీరు నిరాశకి గురవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దేవీ స్తుతి చదవటం కానీ, వినటం కానీ చెయ్యటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అనుకుంటున్న పనులన్నీ కూడా కొంతవరకు ఇబ్బందికరంగా పూర్తవుతూ ఉంటాయని గమనించాలి. ఏ పని తలబెట్టినా కూడా అది ఆలస్యంగా పూర్తవటంతో కొంత నిరాశకి గురవుతూ ఉంటారని కూడా మనం చెప్పుకుంటున్నాం. మీ జీవిత భాగస్వామి గురించి కొంతవరకు జాగ్రత్తలు వహించాలి. మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్ కానీ
ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంత జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ఈ విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొని ఆ తర్వాతే ముందడుగు వేయాలి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం గురించి జాగ్రత్తలు వహించాలి. హఠాత్తుగా కొన్ని మార్పులు జరిగే అవకాశం అనేది మీ జీవితంలో గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులు కూడా శ్రమకి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా కొంతవరకు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి ప్రతి కష్టాన్ని ఎదుర్కొనేందుకు దుర్గాదేవి ఆరాధన అనేది చేస్తూ ఉండాలి. కాబట్టి దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటం వలన ఎదుర్కొంటున్న కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారి ఉద్యోగ పరంగా శ్రమ అనేది అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీరు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటుగా వారి యొక్క వృత్తి వ్యాపారాల గురించి కూడా మీరు కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. మీ సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే పెట్టుబడులు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్దగా ఇబ్బంది అనేది లేకపోయినా షేర్ మార్కెట్ అలాగే ట్రేడింగ్ చేస్తున్న వారికి మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి ఒక వృత్తి వ్యాపారాల గురించి, దీంతో పాటు వారి ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి, వారి గురించి కొంతవరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ముఖ్యంగా మీ సంతానం పైన మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కానీ, ఫైనాన్స్ స్కీమ్స్ కానీ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాణిజ్య రంగాలలో ఉన్న వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంతవరకు ఆర్థికంగా పురోగతి ఉన్న, ట్రేడింగు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం వలన కొంతవరకు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామితోటి వస్తున్న ఇబ్బందులని అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటము, అలాగే స్వామివారికి అభిషేకం చేయించే ప్రయత్నం చేస్తే కనుక వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వారి యొక్క పెట్టుబడుల గురించి, అలాగే వారి సంతానం గురించి, దీంతో పాటు వారి యొక్క వృత్తి వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి కొంత నిదానంగా పనులు పూర్తవుతాయని వీరు గమనించాలి. అలాగే పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి గనక కొంత వీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించకపోయినా, అలాగే ట్రేడింగ్ చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మీ సంతానము గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంతవరకు మీరు శ్రద్ధ అనేది వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగాల్లో వచ్చే చికాకుల వలన కొంత మీరు మీ కుటుంబ సభ్యులతోటి కూడా తగువులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తున్నా మీకు సమయం దొరకట్లేదని కొంత మీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అమ్మవారి సహస్రనామాలు చదవటము, వినటము చేయటం వలన వీరికి మంచిగా ఆర్థికపరమైన విషయాలలో పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం.
కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ రోజు వారి కుటుంబ సభ్యులతోటి అలాగే వారి యొక్క తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈరోజు అదృష్టం వీరిని వరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకుంటున్నాం. అలాగే జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి వ్యాపార పరంగా కూడా వీరికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి ఈరోజు వారి విద్యలో మంచి పురోగతి లభించడంతో పాటు పోటీతత్వ పరీక్షల్లో పాల్గొంటున్న వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, తీర్థయాత్రలు చేయటం, అలాగే దైవ దర్శనం చేసుకునేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేసేందుకు కూడా మీరు ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకించి రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టడం వలన ప్రతి విషయం కూడా మీకు సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఈరోజు వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారాల గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. తోబుట్టువులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వారితోటి కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉన్న రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఈరోజు కనపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నలుగురితోటి ఎంత మంచిగా ఉన్నా కూడా వారు మీకు విరుద్ధంగా మాట్లాడటం, అలాగే మీకు విరుద్ధంగా పనిచేయటం వలన కొంతవరకు పని ఒత్తిడి అనేది కూడా ఈరోజు మీనరాశి వారిలో గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటం, పనులన్నీ వాయిదా పడటం, అలాగే అనుకున్న విధంగా పనులు కొనసాగకపోవటం వలన ఈరోజు మీనరాశి వారు కొంతవరకు నిరుత్సాహంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు లలిత త్రిశతి చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.